నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటిసారిగా పి గన్నవరానికి వచ్చిన గిడ్డి సత్యనారాయణకి అభిమానులు, జన సైనికులు, కూటమి నాయకులు విజయోత్సవ సభ నిర్వహించారు. తొలుత గంటి పెదపూడి నుండి పి గన్నవరం సభ వరకు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విజయోత్సవ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో జనసేన పార్టీ టికెట్ సాధించి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడానికి సహకరించిన జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి నేను కృషి చేస్తానని, నియోజకవర్గంలోని సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని, నా విజయానికి సహకరించిన జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య తీర్చడానికి తాను కృషి చేస్తానన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. వాళ్ళు శాసనలు అవుతారు, మధ్యలో బీజేపీ కూడా పెద్దలు దాంట్లో కలిసి పిలుస్తాం కాబట్టి సౌండ్ ఆరంభిస్తాం. ముందుగా దయచేసి శ్రీ సలాది బుచ్చిరాజు గారు, అదేవిధంగా అడవల తాతగారు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా కావలుస్తున్నాం. మెల్టా ఆదినారాయణ గారు, సంవత్సరాలు పెద్దరాజు గారు, ఉచ్చల సాయి సత్యనారాయణ గారు, నాగాపత్రుల సుబ్బారావు గారు, అదేవిధంగా చొల్లాటి సత్యనారాయణమూర్తి గారు, గణపతి వీర్రాఘవులు గారు, వాళ్ళు కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. శ్రీ వాకపల్లి వెంకట కాశీశ్వరరావు గారు, పల్లి మోషే గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చిన్నం బాలు మధుర హుస్సేన్ గారు, గుత్తుల రామకృష్ణ గారు, పది గారు, పులుపూడి బుజ్జి గారు, పెద్దలు వారి చేతుల మీదుగా ఎంతో మంది శాసనసభ్యుల్ని శాసనం పంపించి, అదేవిధంగా ఎంతో మంది ప్రజాప్రతినిధుల్ని, నాయకులు, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, నేను మీ అందరి వాడిని, మీలో ఒకరిని. ఏ సమస్య వచ్చినా కూడా మీతో పాటు ఉండి నేను దాన్ని పరిష్కరించడానికి అవసరమైతే అధిష్టానానికి తీసుకెళ్లి పరిష్కరించే మార్గంలో నేను మీతో ఉంటానని ఈ సభగా తెలియజేస్తున్నా. ఎందుకనంటే ప్రతి కార్యకర్తని మర్చిపోవద్దని అంటున్నారు. కార్యకర్తలతోటే నేను ఉంటాను, మర్చిపోవడం కాదు. మీరు గమనించండి, ఇందాక నాగబాబు గారు మాట అన్నారు, ఎవరో వస్తారో స్టార్ హోటల్కి తీసుకెళ్తారని. సార్ మీకు తెలియకపోవచ్చు నా గురించి. స్టార్ హోటల్లో నేను ఎరగనోని కాదు, మీలాంటి వాళ్ళని 100 మందిని నేను స్టార్ హోటల్కి తీసుకెళ్తాను తప్పనిసరిగా. ఇంకో పెద్ద ఆయన మాట్లాడారు, ఆనంద సాగర్ గారు. సార్ సిట్టిబాబు లేకపోతే పులపర్తి నారాయణమూర్తి గారు అలాగే ఎవరిని గురించి మాట్లాడద్దు, కానీ మీరు ఒక గిడ్డి సత్యనారాయణ ఏంటి అనేది మీరు దాన్ని చూసి మీరు తర్వాత చెప్పండి. ఎప్పటికీ కొన్ని విషయాల్లో అది ఏంటంటే నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్నది, దాన్ని ఏ విధంగా చేస్తాను ఏంటనేది మీరు చూసి మాట్లాడండి. ఎవరితోటి నన్ను పోల్చొద్దు దయచేసి. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ తప్పనిసరిగా మీరు మాకు ఉండాలి అని 2 గవర్నమెంట్లతోటి, 2 ముఖ్యమంత్రులతో మాట్లాడి మహేందర్ రెడ్డి గారు నన్ను ఆ రాష్ట్రంలో పనిచేసేటట్లు ఆయన ఆర్డర్స్ చేయించారు. దాని అర్థం ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. అంచేత ఇంతకుముందే మన సర్పంచ్ గారు అన్నారు ర్యాంపులో ఎవరికి ఇచ్చేసారండి.
సర్పంచ్ గారు నా నోటీసు తీసి రాగానే ఇమీడియట్ గా ఎస్ఐకి ఫోన్ చేసి మీరు ఆ ర్యాంప్కి వెళ్ళి అది ఎందుకని జరుగుతుందో ఆఫ్ చేసి మాట్లాడండి చెప్పాను. మీరు ఒకటి గమనించండి, ర్యాంపుల కోసమో లేదా మీ బిజినెస్ కోసం నేను రాలేదు. నేనంటూ ఏం చేయాలో మీకు చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి హామీలు తప్పనిసరిగా నెరవేరుస్తా. గవర్నమెంట్తో పోట్లాడైనా సరే సాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు ఇటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో వెనకాడకుండా తప్పనిసరిగా మీకు నేను సిద్ధం చేసి చూపిస్తానని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ యొక్క అభిమానాన్ని, మీ యొక్క కృషిని, మీ యొక్క సర్వీస్ని నేను ఎప్పటికీ మరవలేనని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేకాకుండా ఈ విజయోత్సవ సభకు ఏర్పాటు చేసినటువంటి ఈ సభను నిర్వహించడానికి కృషి చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత దగ్గరకు వస్తున్నాను. థ్యాంక్ యూ. Sons and Legends, Focus Physical.